ప్రతి పని స్వార్థంతో ముడిపడి ఉంది, ఒక్క ప్రేమ తప్ప. నాకు ఐశ్వర్యరాయ్ అక్కర్లేదు, నన్ను అర్థం చేసుకునే మంచి అమ్మాయి దొరికితే చాలు. ఈ అమ్మాయిని చూస్తే నాకు అలాంటి ఫీలింగే కలుగుతుంది. ఎందుకు? అరగంట నుండి నన్నే చూస్తున్నావుగా. చూస్తే హలో, కాఫీ డేలోకి వెళ్ళినా డబ్బులు కట్టాలి, సినిమా హాల్లోకి వెళ్ళినా డబ్బులు కట్టాలి, ఆఖరికి పార్క్ లో కూర్చున్నా డబ్బులు కట్టాలి. అది ఎంటర్టైన్మెంట్. నేను పిప్పర్మెంట్ ని. సిగ్గులేదు? అది నన్ను కని పారేసిన ఎదలుకుండాలి. సారీ. సొసైటీ పెట్టి మనం మారాలి కానీ మనల్ని పెట్టి సొసైటీ మారదు. అరే మామ, ఇవి మంచి రోజులు కావరా, మనీ రోజులు. నువ్వు నా రూట్కి వచ్చి చీపిరి కట్టం కాదు, ఆడి మాట ఆడే వెండు, నీ మాట ఎందుకంటారా దొంగబాబు, దొరబాబు. రే మాట్లాడవేనరా, ఈ సొసైటీ నువ్వేం చేయగలవు? రే అగ్గిపెట్టి చూడడానికి చాలా చిన్నదిగా కనిపిస్తుంది, ఓపెన్ చేస్తావు అనుకో బోల్డ్ పుల్లలు ఉంటాయి. ఈడు అగ్గిపెట్టలు అంటాడు. అవును, కామరాజ్ ఏట్రా? కామరాజు గురించి అడుగుతున్నావా? అరవలకు అమావాస్య పండుగ, మన కామరాజు గారికి పున్నం పండుగ. ఈ రోజు రాత్రి పున్నం కదా, ఏ పొద్దులకు ఏ బార్లకు సెట్ చేసుకొని వెళ్ళిపోయి ఉంటాడు. ఆ ముళ్ళపంది పెదవా వెనక నుంచి చూస్తున్నాడా? చూస్తున్నాడు. పోరా. తెలుసు. ఒరే సుంఠం, చెప్పు తెగుద్ది, పోరా.